దసరా పండుగ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం వరాలు కురిపిస్తుంది. ఉద్యోగులు, పెన్షన్దారులకు సంబంధించిన సమస్యలు, డిమాండ్లు పరిష్కరిస్తూ వస్తుంది. దసరా సమయంలో కరువు భత్యం డిఏ ప్రకటించిన ప్రభుత్వం అనంతరం దీపావళి, సంక్రాంతి పండుగకు కూడా శుభవార్త ప్రకటించింది. తాజాగా మరో వరం ప్రకటించింది. ఉద్యోగులు, పెన్షన్దారులకు సంబంధించి ప్రకటన చేసింది. ప్రభుత్వం ప్రకటించిన తీపి కబురుతో ఉద్యోగ వర్గాలకు భారీ ప్రయోజనం లభించనుంది. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు పెండింగ్లో ఉన్న వివిధ రకాల బిల్లులు చెల్లింపుల్లో పురోగతి లభించింది. వివిధ రకాల బిల్లులు భారీగా పెండింగ్లో ఉండటంతో తాజాగా కొంత ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. విడుదల చేసిన బిల్లుల్లో టీఏ, టీటీఏ బిల్లులు ఉన్నాయి. ఏప్రిల్ 1, 25 నుంచి ఉద్యోగులకు సంబంధించిన టీఏ, టీటీఏ బకాయిల కోసం సుమారు 150 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. ఏపీ జిల్లా బిల్లులకు సంబంధించి మెచ్యూర్ అయిన పాలసీలు, లోన్ పేమెంట్లకు సంబంధించిన బిల్లులు ప్రభుత్వం క్లియర్ చేసింది. ఉద్యోగులు, పెన్షనర్లకు రావాల్సిన జీపీఎఫ్ బకాయిలు కూడా ప్రభుత్వం చెల్లించింది. ఇక రిటైర్డ్ ఉద్యోగుల సరెండర్ లీవ్ చెల్లింపుల ప్రక్రియ కూడా చేయగా వాటికి సంబంధించి బిల్లులు ప్రభుత్వం విడుదల చేసింది. వీటి చెల్లింపులతో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్దారులకు భారీ ప్రయోజనం లభించనుంది. అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఏపీలోని కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటుంది. వేతనాల పెంపు, సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న బిల్లులు, అపరిష్కృతంగా మారిన ఆర్థిక సమస్యలతో పాటు ఆర్థికేతర సమస్యల పరిష్కారానికి ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే డిఏ ప్రకటించిన విషయం తెలిసింది. డిఏతో ఉద్యోగుల కుటుంబాల్లో ఆనందంగా ఇటీవల తరచూ ఉద్యోగుల బిల్లులకు సంబంధించి పెండింగ్ అంశాలు, సమస్యల పరిష్కారంపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఉద్యోగులకు పెండింగ్ బిల్లులు విడుదల చేసింది. రాబోయే రోజుల్లో మిగిలిన పెండింగ్ బకాయిలను కూడా ఒక్కొక్కటిగా ప్రభుత్వం పరిష్కరిస్తుందని ఉద్యోగ సంఘాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.